అటక మీద విచిత్రం. రచన రాంబాబు. చందమామ కథ. అరవిందం, ముకుందం ఇద్దరు అన్నదమ్ములు. శ్రీకాంతపురంలో ఇద్దరూ ఒకే చోట కొత్తగా ఇళ్ళు కట్టుకున్నారు. గృహప్రవేశ సమయంలో పురోహితుడు వెంకటావధాని ఇంటి వాస్తులు అన్నీ బాగున్నాయి, కానీ ఎడమ పక్క ఇంటిని ముకుందం, కుడిపక్క ఇంటిని అరవిందం తీసుకుంటే మంచిది అన్నాడు. అన్నదమ్ములిద్దరూ కంగారు పడి, అలా ఇద్దరం ఇళ్ళు మార్చుకోకపోతే ఏం జరుగుతుంది అని పురోహితుడిని ఆతురతగా అడిగారు. మీ జన్మ నక్షత్రాలకు తగ్గట్టుగా నేను లెక్కల గురించి చెప్పాను. అలా ఇళ్ళు మార్చుకోకపోవడం వల్ల ఒక రకమైన దుష్టశక్తులు మిమ్మల్ని ఆట పట్టిస్తాయి. అయితే వాటి వల్ల ప్రాణహాని మాత్రం లేదు అన్నాడు వెంకటావధాని. ఇంతే కదా, ఏమిటో అనుకున్నాం. మేము దుష్టశక్తులంటే నమ్మం. మా శక్తుల మీద మాకు తిరుగులేని నమ్మకం ఉన్నది. అంతేనంటావు ముకుందం అని కొంచెం వణుకుతున్న గొంతుతో తమ్ముడిని అడిగాడు అరవిందం. కాక మరేమిటి అన్నాడు ముకుందం పక్క చూపులు చూస్తూ బింకంగా. అన్నదమ్ముల మాటలకు వెంకటావధాని కోపం తెచ్చుకొని, అలాంటప్పుడు నా చేత గృహప్రవేశం ఎందుకు చేయించుకున్నారు? నాకు తెలిసిందేదో చెప్పాను, తర్వాత మీ కర్మం అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. అరవిందం, ముకుందం ఎవరిళ్లలో వాళ్ళు తమ సామాన్లు సర్దుకున్నారు. సామాన్లు ఎక్కువగా ఉండడంతో ఇద్దరూ కొన్ని సామాన్లను అటక మీద సర్దారు. అరవిందం తన ఇంటి అటక మీద 2 నూనె డబ్బాలను, 10 బస్తాల ధాన్యాన్ని, ఇంకా ఇతర చిల్లర సామాన్లను సర్దాడు. ముకుందం తన ఇంటి అటక మీద 5 బస్తాల మినుముల్ని, 2 ఊరగాయల జాడీలను ఉంచాడు. ఇద్దరూ అర్ధరాత్రి కొత్త ఇళ్లలో పడుకున్నాక ఏదో ఆలోచిస్తూ అరవిందం ఒక బస్తా ధాన్యాన్ని దింపుదామని అటక ఎక్కి చూస్తే అక్కడ ధాన్యానికి బదులు మినుముల బస్తాలు, ఊరగాయ జాడీలు ఉన్నవి. అవి తమ్ముడి సామాన్లను గ్రహించి అరవిందం వెంటనే అటక దిగి గబగబా తమ్ముడి ఇంటికేసి వెళ్ళాడు. అదే సమయంలో ముకుందం కంగారు పడుతూ అరవిందం ఇంటికేసి వస్తున్నాడు. అరవిందం తమ్ముడిని, నీ అటక మీద నా సామాన్లు ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. అవును, నా అటక మీదకి నీ సామాన్లన్నీ వచ్చాయి. అదేదో విచిత్రంగా ఉంది. మరి నా సామాన్లన్నీ నీ అటక మీద రాలేదు కదా అన్నాడు ముకుందం. జరిగింది అదే అన్నాడు అరవిందం ఆశ్చర్యంగా. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది అనుకుంటూ అన్నదమ్ములిద్దరూ తిరిగి వాళ్ళ సామాన్లను ఎవరి అటకల మీద వాళ్ళు సర్దుకున్నారు. తెల్లవారి నిద్రలేస్తూనే అరవిందం ఇదేం పీడకలా అనుకుంటూ తమ్ముడిని పలకరించి వద్దామని ముకుందం ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో ముకుందం ఇంటి వసారాలోని అరుగు మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు. అతడి కళ్ళు రాత్రి నిద్రలేనట్టుగా ఎర్రగా ఉన్నాయి. అరవిందం తమ్ముడిని సమీపించి, రాత్రి నీకు సరిగా నిద్ర పట్టినట్లేదే అని ప్రశ్నించాడు. ముకుందం అన్నముఖం కేసి తేరిపార చూస్తూ, నీకు సరిగా నిద్ర పట్టినట్లేదు, ఏం జరిగిందేమిటి అని అడిగాడు. అరవిందం తన అనుభవం గురించి చెప్పాడు. ముకుందం ఆశ్చర్యపోతూ, నాకు అలాంటి అనుభవమే ఎదురైంది. అటక ఎక్కి మినుముల బస్తా దింపుదామని చూస్తే అక్కడ వడ్ల బస్తాలు ఉన్నాయి అన్నాడు. అంతా విచిత్రంగా ఉందే, నీకు దుష్టశక్తులంటే ఏమైనా నమ్మకమా అని అడిగాడు అరవిందం తమ్ముడిని. అలాంటి నమ్మకాలేం లేవని మనం వెంకటావధానితో చెప్పాం కదా అన్నాడు ముకుందం. అవునవును, ఆ మాట మరిచాను అంటూ అరవిందం తన ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి ఇద్దరూ ఈ పీడకల సంగతి ఏమిటో తేల్చుకోవాలని వాళ్ళ అటకల మీద పడుకున్నారు. మర్నాడు అరవిందం నిద్రలేచి సామాన్లన్నీ ఏమీ మారకుండా ఉండడం గమనించి సంతోషంగా భార్యను కేకవేశాడు. ఆ కేక విని అక్కడికి తమ్ముడు ముకుందం భార్య వచ్చి, అయినా బావగారు మా అటక మీదకి ఎందుకు వెళ్ళారో అర్థం కావడం లేదు అన్నది చిరాకు పడుతూ. అరవిందం ఆశ్చర్యపోయి ఏదో జవాబు చెప్పబోయేంతలో అతడికి మెలకువ వచ్చింది. అంతలో అతడి భార్య అటక దగ్గరికి వచ్చి, ఏదైనా పనుంటే అటక మీద నుంచి కేక పెట్టాలా అన్నది విసుక్కుంటూ. ఇంకో పీడకల అనుకుంటూ అరవిందం వెంటనే తమ్ముడింటికి పోయి జరిగింది చెప్పి, నీకు ఏమైనా పీడకల రాలేదు కదా అని అడిగాడు. పీడకల 1 2 ఎన్నెన్ని గుర్తుపెట్టుకోను. ఆ కళ్ళతోనే రాత్రి గడిచిపోయినా ప్రాణానికి హాయిగా ఉండను. మధ్య మధ్య నిద్ర చెడుతున్నది. ఇలా అయితే నా ఆరోగ్యం మరెంతో కాలం నిలవదు అన్నాడు ముకుందం బాధగా ముఖం పెట్టి. నీకు దుష్టశక్తులంటే నమ్మకం లేదు కదా అని అడిగాడు అరవిందం. ఏమో, ఆ రోజు వెంకటావధాని గారు మనల్ని ఇళ్ళు మార్చుకోమన్నప్పుడు అలాంటి నమ్మకాలేం లేవని నువ్వు అన్నావు. నేను నీకు వంత పాడాను అన్నాడు ముకుందం. అరవిందం కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని, దుష్టశక్తులు ఉన్నవో లేవో ఆ సంగతి వదిలేద్దాం. వెంకటావధాని గారి మాటలతో మన ఇద్దరి మనసుల్లోనూ ఏదో ఒక చిన్న అనుమానం తలెత్తింది. ఎందుకు వచ్చిన గొడవ? పీడకలలతో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఉండగలం? అవధాని గారు ఇచ్చిన సలహా ప్రకారం ఇళ్ళు మారుదాం అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నాను, అలాగే చేద్దాం అన్నాడు ముకుందం చాలా ఆనందంగా. ఆ రోజే అన్నదమ్ములిద్దరూ తమ సామాన్లతో ఇళ్ళు మారారు. ఆ తర్వాత ఆ రాత్రే కాదు, మరే రాత్రి వాళ్లను పీడకలలు బాధించలేదు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.